హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఇక్కడ మనం గ్రామర్ రూల్స్ చదవం, గ్రామర్ ఎలా థింక్ చేస్తుందో నేర్చుకుంటాం. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక్కొక్క రియల్ సెంటెన్స్ని తీసుకొని సబ్జెక్ట్ నుంచి వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్ వరకు అల్ట్రా నానోలో స్పోకెన్ ఇంగ్లీష్ స్టైల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బిగినర్ అయినా ఎగ్జామ్ ఆస్పిరెంట్ అయినా కన్ఫ్యూజన్ లేకుండా ఇంగ్లీష్ అర్థమయ్యేలా ఈ సిరీస్లో పార్ట్ 4 మీకోసం. నేను నిన్న వెర్బ్ పని చేస్తుందా, కేవలం స్థితి చెప్తుందా, స్టేట్ వర్బ్స్ మరియు యాక్షన్ వర్బ్స్ మధ్య డిఫరెన్సెస్ పార్ట్ 3 వీడియోలో భాగంగా చెప్పడం జరిగింది. ఈరోజు పార్ట్ 4 వీడియోలో వై సమ్ వర్బ్స్ నెవర్ టేక్ ఆబ్జెక్ట్, కొన్ని వెర్బులకి ఆబ్జెక్ట్ ఎందుకు రాదు. ఈరోజు ఇది మన వీడియో యొక్క టైటిల్. ఇక్కడ వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. ఢాకా బ్రేసెస్ ఫర్ రిటర్న్ ఆఫ్ బిఎన్పి లీడర్ హెడ్ ఆఫ్ పోల్స్. ఇది వాక్యం హిందూ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈజ్ గా వాక్యం ఇలా ఇవ్వడం జరిగింది. దీన్ని బ్రేక్ చేసుకుంటూ మనం ఈ వీడియో యొక్క టైటిల్ కి న్యాయం చేస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. ఇలాంటి వీడియోలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటే మీకు ఇంగ్లీష్ ఎలా చదవాలి లేదా ఇంగ్లీష్లో ఎలా ఆలోచించాలో మీకు అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా సబ్జెక్ట్ ఏది? ఢాకా బ్రేసెస్. ఇక్కడ ఢాకా అనేటటువంటిది సబ్జెక్ట్ గా చెప్పాలి. మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం, ఒక వాక్యంలో ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ ఉంటాయి. పార్ట్ 1లో చెప్పుకున్నాం. సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి? ఢాకా. ఇక్కడ ఢాకా అనేటటువంటిది బంగ్లాదేశ్ రాజధాని నగరం. ఇదొక ప్లేస్. ఇక్కడ ఢాకా ఒక ప్లేస్, కానీ వాక్యంలో సబ్జెక్ట్ గా పనిచేస్తుంది. కర్త అని చెప్పొచ్చు. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వారి గురించి చెబితే అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్స్ డోంట్ డూ ఎనీ వర్క్. సబ్జెక్ట్ అనేది ఒక టాపిక్ మాత్రమే, అవి ఏ పని చేయవు. ఇందులో వెర్బ్ ఏది? బ్రేసెస్. ఇది హెడ్లైన్ కాబట్టి V5లో ఇవ్వడం జరిగింది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. నేనైతే ఇక్కడ టెన్సెస్ చెప్పడం లేదు, కేవలం మీకు ఐడియా కోసం మాత్రమే చెప్పడం జరిగింది. బ్రేసెస్ అనేది వెర్బ్, ఇక్కడ బ్రేస్ అనేది వెర్బ్. సబ్జెక్ట్, వెర్బ్ అనేటటువంటివి వాక్యానికి వెన్నెముక అని నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. బ్రేసెస్ అంటే ప్రిపేర్స్ లేదా గెట్స్ రెడీ మెంటల్లీ, ఎదుర్కొనేందుకు సిద్ధపడడం, మానసికంగా సిద్ధమవ్వడం. బ్రేసెస్ అంటే సిద్ధపడడం. ఉదాహరణకు, ఐ బ్రేస్ ఫర్ బ్యాడ్ న్యూస్. నేను బ్యాడ్ న్యూస్ కి సిద్ధంగా ఉన్నాను, అంటే బ్యాడ్ న్యూస్ వినడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఇంకొక ఉదాహరణ, షీ బ్రేస్డ్ హర్ సెల్ఫ్ ఫర్ క్రిటిసిజం. షీ బ్రేస్డ్ హర్ సెల్ఫ్ ఫర్ క్రిటిసిజం. ఆమె విమర్శలకు సిద్ధంగా ఉంది. బ్రేస్డ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. మీకు ఈ వెర్బ్కి మాత్రమే నేను ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్రేస్. బ్రేస్ ఫర్ బ్యాడ్ న్యూస్, షీ బ్రేస్డ్ హర్ సెల్ఫ్ ఫర్ క్రిటిసిజం. ఇది వెర్బ్ గా చెప్పాలి. ఇక్కడ బ్రేస్ అనేది యాక్షన్ వర్బా, స్టేట్ వర్బా? ఇది యాక్షన్ వర్బ్ అవుతుందా, స్టేట్ వర్బ్ అవుతుందా? మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు కనుక జాగ్రత్తగా చూస్తే ఇది మీరు ఆన్సర్ చేయగలరు. యాక్షన్ వర్బ్ లో ఆబ్జెక్ట్ అనేది వెర్బ్ ను రిసీవ్ చేసుకుంటుంది. స్టేట్ వర్బ్ లో కేవలం స్థితిని మాత్రమే తెలుపుతుంది. ఇక్కడ ఏంటి? సిద్ధపడడం అనేది ఈ వీడియోని పాస్ చేసి ఇది మీరు చెప్పగలగాలి. బ్రేస్ అనేది యాక్షన్ వర్బా, స్టేట్ వర్బా? సింపుల్ రూల్ ఏంటంటే, ఇక్కడ బ్రేస్ అనేది ఏమైనా పని చేస్తుందా, ఏదైనా ఆబ్జెక్ట్ ని టచ్ చేస్తుందా? లేదు. కాబట్టి ఇది స్టేట్ వర్బ్. సిద్ధపడడం, మానసికంగా సిద్ధపడడం. ఇక్కడ బ్రేస్ అనేది ఏ పని చేయడం లేదు. నిన్న కూడా ఒక వెర్బ్ చెప్పుకున్నాం, అసెంట్. అసెంట్ అంటే సమ్మతించడం. ప్రెసిడెంట్, రాష్ట్రపతి సమ్మతించారు, అతను ఏం పని చేయలేదు, మానసికంగా సమ్మతించారు. ఇక్కడ సిద్ధపడడం, ఢాకా సిద్ధపడింది, అంతే.
ఇక్కడ ఏమి యాక్షన్ లేదు కాబట్టి ఇది స్టేట్ వెర్బ్ అవుతుంది. ఇది ఇంటర్నల్ మెంటల్ ప్రిపరేషన్, అంటే మానసికంగా సిద్ధం కావడం. కాబట్టి బ్రేస్ కి ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఎందుకంటే ఇది స్టేట్ వెర్బ్ కాబట్టి. తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్ ఉండాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. కాంప్లిమెంట్. స్టేట్ వర్బ్స్ కి సాధారణంగా కాంప్లిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క స్టేట్ వర్బ్ కి కాంప్లిమెంట్ అవసరం లేదు. కొన్నిసార్లు వర్బ్ ఒకటే సరిపోతుంది, మిగిలిన ఆబ్జెక్ట్ అవసరం లేదు, కాంప్లిమెంట్ అవసరం లేదు. ఇలాంటి చాలా మినహాయింపులు వస్తూ ఉంటాయి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సిరీస్ అయితే ఫాలో కండి. ఏ చిన్న సందేహం వచ్చినా ఉదాహరణతో కామెంట్ చేయండి, నేను దానికి ఎగ్జాక్ట్ సమాధానం ఇస్తాను. సబ్జెక్ట్ డాకా, వెర్బ్ బ్రేస్, ఆబ్జెక్ట్ దీనికి ఉండదు. కాంప్లిమెంట్ అనేది ఇక్కడ అవసరం లేదు. డాకా బ్రేసెస్, డాకా సిద్ధంగా ఉంది. తర్వాత ఏంటి? అటాచ్మెంట్స్. ఫర్ రిటర్న్ ఆఫ్ బిఎన్పి లీడర్. ఇది ఒక అటాచ్మెంట్, ఇది ఆబ్జెక్ట్ కాదు, ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్, రిటర్న్ అనేది నౌన్, ఆఫ్ బిఎన్పి లీడర్ అనేది నౌన్ ఫ్రేజ్. ఇదంతా కూడా ఒక అటాచ్మెంట్. ప్రిపోజిషన్, నౌన్, నౌన్ ఫ్రేజ్ కలిపి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది. దీన్ని మొత్తంగా అటాచ్మెంట్ అని చెప్తారు. ఇందులోనే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సబ్జెక్ట్ వెర్బ్ వరకు చాలా మంది ఐడెంటిఫై చేయగలుగుతారు, కానీ ఇలాంటివి గమనించాలి. ఇక్కడి వరకు ఇదంతా ఒక అటాచ్మెంట్, ఇదంతా కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మళ్ళీ ఇందులో విడగొడితే ఫర్ అనేది ప్రిపోజిషన్, రిటర్న్ అనేది నౌన్, ఆఫ్ బిఎన్పి లీడర్ అనేది నౌన్ ఫ్రేజ్. ఇది వెర్బ్ని కంప్లీట్ చేయడానికి కాదు, వెర్బ్కి ఎక్స్ట్రా సమాచారం ఇవ్వడానికి, అదనపు సమాచారం ఇవ్వడానికి ఇక్కడ యాడ్ చేస్తారు. అటాచ్మెంట్ అంటేనే అదనపు సమాచారం. ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం, అటాచ్మెంట్ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అది డెకరేట్ చేస్తుంది. అటాచ్మెంట్ అంటేనే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకున్నాం. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేటటువంటివి మెయిన్ మూవీ అయితే అటాచ్మెంట్ అనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని కూడా చెప్పుకున్నాం. అంటే ఇది కూడా ఉండాలి. ఇక్కడ రిటర్న్ అనే పదం వచ్చింది, ఆబ్జెక్ట్ ఉండాలా? రిటర్న్ అంటేనే యాక్షన్ కదా, ఆబ్జెక్ట్ ఉండాలా? మీకు ఈ డౌట్ వచ్చి ఉండవచ్చు. రిటర్న్ రెండు విధాలుగా వస్తుంది, యాక్షన్ వర్బ్ లాగా వస్తుంది, అలాగే నౌన్ లా కూడా పనిచేస్తుంది. యాక్షన్ వర్బ్ కి ఉదాహరణ ఏంటంటే హీ రిటర్న్ టు ఢాకా. ఇక్కడ రిటర్న్ అనేటటువంటిది యాక్షన్ వర్బ్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ప్లేస్ అటాచ్మెంట్ మాత్రమే ఉంది. ఇక్కడ టు ఢాకా ఈ రెండు పదాలను గమనిస్తే అది ప్లేస్ అటాచ్మెంట్ అవుతుంది. కానీ మొత్తంగా హీ రిటర్న్ టు ఢాకా అని చదివినప్పుడు టు ఢాకా అనేది కాంప్లిమెంట్ కూడా అవుతుంది. రిటర్న్డ్, ఎక్కడికి తిరిగి వచ్చాడు? టు ఢాకా, ఢాకాకి తిరిగి వచ్చాడు. వాక్యం పూర్తవుతుంది. వెర్బ్ తర్వాత వాక్యం పూర్తి చేయడానికి సహకరించేది కేవలం కాంప్లిమెంట్ అవుతుంది. యాక్షన్ వర్బ్స్లో ఆబ్జెక్ట్ ఉంటుంది, స్టేట్ వర్బ్స్లో కాంప్లిమెంట్ ఉంటుంది. కానీ కొన్ని కేసులలో యాక్షన్ వర్బ్లో ఆబ్జెక్ట్ ఉంటుంది లేదా కాంప్లిమెంట్ కూడా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ రూల్. కానీ స్టేట్ వర్బ్స్లో మాత్రం కేవలం కాంప్లిమెంట్ మాత్రమే ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఉండదు. రిటర్న్ ఆఫ్ లీడర్. ఇక్కడ రిటర్న్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ అనేది యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ తర్వాత ఎందుకు ఆబ్జెక్ట్ లేదు అంటే ఇది దేన్ని హిట్ చేయడం లేదు, కేవలం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నాడు అంతే. అహెడ్ ఆఫ్ పోల్స్. ఇది ఆబ్జెక్ట్ అవుతుందా, కాంప్లిమెంట్ అవుతుందా, అటాచ్మెంట్ అవుతుందా? 100% ఇది కూడా అటాచ్మెంట్. ఫర్ రిటర్న్ ఆఫ్ బిఎన్పి లీడర్ అటాచ్మెంట్, అహెడ్ ఆఫ్ పోల్స్ అటాచ్మెంట్. ఒక వాక్యంలో అటాచ్మెంట్స్ ఎన్నైనా ఉండవచ్చు, లిమిట్ లేదు. ఇది టైం రిలేటెడ్ అటాచ్మెంట్. అహెడ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్, పోల్స్ అనేది నౌన్. ఈ రెండు కలిపితే, ప్రిపోజిషన్ నౌన్ కలిపితే ఇది అటాచ్మెంట్ అవుతుంది. ఇక్కడ ఇది టైం రిలేటెడ్ అటాచ్మెంట్. ఎప్పుడు జరుగుతుంది? ఎన్నికలకి ముందు జరుగుతుంది. మొత్తంగా చూస్తే సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఢాకా, వెర్బ్ అనేది బ్రేసెస్,
ఇది స్టేట్ వెర్బ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఉండదు. అటాచ్మెంట్స్ ఫర్ రిటర్న్ ఆఫ్ బిఎన్పి లీడర్ అహెడ్ ఆఫ్ పోల్స్ 2 అటాచ్మెంట్స్ ఉన్నాయి. వెర్బ్ స్టేట్ లో ఉంటే అంటే స్థితిలో ఉంటే ఆబ్జెక్ట్ రావాల్సిన అవసరం లేదు. నేను ఇది వరకే చెప్పాను. నేను వీడియో మొదట్లో చెప్పాను కొన్ని వెర్బులు అస్సలు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ను తీసుకోవు. అవి యాక్షన్ వర్బ్స్ అయినప్పటికీ కూడా మన జనరల్ రూల్ ఏంటంటే యాక్షన్ వర్బ్స్ ఆబ్జెక్ట్ ని తీసుకుంటాయి, స్టేట్ వర్బ్స్ ఆబ్జెక్ట్ ను తీసుకోవు. కానీ కొన్ని వెర్బులు అసలు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ని తీసుకోవు. అవి ఏంటో ఇక్కడ ఉదాహరణ ఇస్తాను, మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు ఇంగ్లీష్ లో ఎలా థింక్ చేయాలో నేర్చుకుంటే ప్రతి వాక్యాన్ని ఈజీగా ఇంగ్లీష్ లో అర్థం చేసుకోగలరు. ఈ వెర్బులన్నీ కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ను తీసుకోవు. గో అంటే వెళ్తాడు, ఈ వెర్బు ఆబ్జెక్ట్ ను హిట్ చేయదు. కమ్ కేవలం మూమెంట్ మాత్రమే. రిటర్న్ తిరిగి వస్తారు. అరైవ్ రావడం. హ్యాపెన్ సంభవించడం. స్లీప్ నిద్రపోవడం. డై మరణించడం. ఇవన్నీ కూడా వర్బ్స్ దట్ నెవర్ టేక్ ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇఫ్ ద వర్బ్ షోస్ మూమెంట్ ఆర్ స్టేట్ నాట్ ఇంపాక్ట్, కాబట్టి ఆబ్జెక్ట్ ఉండదు. ఇలాంటివన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఇలాంటివి వచ్చినప్పుడు మీకు ఆబ్జెక్ట్ ఉండదు. ఈ వెర్బుల తర్వాత మీకు ఆబ్జెక్ట్ అయితే ఉండదు. రా ఉదాహరణ చూద్దాం. ఐ గో హోమ్. ఇక్కడ యాక్షన్ ఉంది అంటే నేను వెళ్తాను, కానీ ఈ యాక్షన్ ఎవరి మీద పడడం లేదు. ఎవరి మీద పడకపోతే ఆబ్జెక్ట్ ఉండదు. ఐ బెట్ హిమ్ ఎస్టర్డే. ఐ బెట్ హిమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న అతనిని కొట్టాను. ఇక్కడ వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుంది. అతన్ని కొట్టాడు, ఈ ప్రభావం అతని మీద పడింది. ఇక్కడేంటి? ఐ గో హోమ్, నేను ఇంటికి వెళ్తాను. ఇక్కడ యాక్షన్ ఉంది కానీ అది ఎవరి మీద పడడం లేదు. కమ్ షీ కేమ్ ఎర్లీ, ఆమె త్వరగా వచ్చింది. కేవలం మూమెంట్ ఉంది కానీ ఈ వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ ని హిట్ చేయడం లేదు. ఇక్కడ ఎగ్జిస్ట్ అనేది స్టేట్ వర్బ్, ఉందని చెబుతుంది. హ్యాపెన్ సంభవించింది, ఇది కూడా స్టేట్ వర్బ్, దీనికి కూడా ఆబ్జెక్ట్ ఉండదు, సంభవించింది అంతే. ఇది కూడా ఏ ఆబ్జెక్ట్ ను హిట్ చేయడం లేదు. కాబట్టి కొన్ని స్టేట్ వర్బ్స్ అయినా కొన్ని యాక్షన్ వర్బ్స్ అయినా కూడా కేవలం మూమెంట్ మాత్రమే ఉంటుంది, ఏ ఆబ్జెక్ట్ ని హిట్ చేయదు. కాబట్టి వాటికి ఆబ్జెక్ట్ ఉండవు. మీకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అర్థం అవుతూ ఉండాలంటే మీకు కనుక సమయం ఉంటే అన్ని పార్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి మిస్ చేయకుండా నోట్ చేసుకుంటూ ఉండండి. క్రమం లేకుండా కనుక చూస్తే మనకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి మీ సమయాన్ని బట్టి ఏ పార్ట్ వీడియోని కూడా వదలకుండా చూడండి. నేను ఇక్కడ గ్రామర్ రూల్స్ అనేవి చెప్పడం లేదు, కేవలం ఇంగ్లీష్లో ఎలా థింక్ చేయాలో మాత్రమే చెప్తున్నాను. చాలా అంటే చాలా రూల్స్ ఉంటాయి, కొన్నిటికి మినహాయింపులు కూడా ఉంటాయి. గతంలో ఇలా చెప్పారు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారని అన్ని కూడా మీకు వివరిస్తూ ఉంటాను. మీరు ఏ డౌట్ అడిగినప్పటికీ కూడా ఒక ఉదాహరణతో అడగండి, నేను దానికి తప్పకుండా వివరణ ఇస్తాను. ఏ పార్ట్ను కూడా మిస్ కాకండి. మీరు ఒక రోజు లేట్ చూసినా పర్వాలేదు, కానీ పార్ట్ 1 నుంచి మొదలు పెట్టండి. పార్ట్ 1 ఫస్ట్, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, అలాగే ఫోర్త్. అంతే తప్ప జిగ్ జాగ్ లా మాత్రం చూడకండి. ముందు 3 చూసి తర్వాత 1 చూసి తర్వాత 4 చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే చెప్తున్నాను, కొంచెం లేట్ గా చూసినా ఆర్డర్ ఫాలో కండి. అలాగే హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంకొక వాక్యం తెలుసుకుందాం. ఆఫ్టర్ నియర్లీ 18 years in exile in the United Kingdom, Bangladesh Nationalist Party BNP acting chairman Tariq Rahman will return to Dhaka on Thursday, formally marking the official launch of the party's campaign for the February 12
జనరల్ ఎలక్షన్. ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం. కాబట్టి దీన్ని ఆర్డర్ ఎలా ఫాలో కావాలో చూద్దాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, అటాచ్మెంట్. ఇందులో కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అటాచ్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తప్పకుండా ఉండాల్సినవి ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్. అందుకే దీన్ని బ్యాక్ బోన్ అంటారు. ఇలా ఆర్డర్ చూసుకుంటూ మనం గనక వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీరు ఇంగ్లీష్ ఎప్పటికీ మర్చిపోరు. అందుకే ఈ సిరీస్ మొదలుపెట్టాను. నేను కేవలం మీకు ఇంగ్లీష్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే మీరు అలా నేర్చుకుంటూనే ఉంటారు. కానీ ఇలా ఇంగ్లీష్‌లో ఎలా థింక్ చేయాలో చెబుతూ ఉంటే మీరెప్పటికీ మర్చిపోరు. ఇంతకుముందు వీడియోలో నేనేం చేసేవాడిని? కేవలం ఆర్టికల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. మీరు వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. కేవలం అప్పటి వరకే. కానీ తర్వాత మీకు మళ్ళీ కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. కన్‌ఫ్యూజన్‌ని పోగొట్టడానికే నేను ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. పార్ట్‌ల వైస్‌గా మీకు వీడియోలైతే చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్పడానికి డిసైడ్ అయ్యాను. కొన్ని రోజులు పట్టొచ్చు. ఒక్కసారి గనక ఈ సిరీస్ పూర్తయితే మీకు ఇంగ్లీష్ మీద మంచి పట్టొస్తుందని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఇది వాక్యం ఎక్కడ మొదలైంది? ఆఫ్టర్ నియర్లీ 18 ఇయర్స్. అంటే ఇది సబ్జెక్టా? కాదు. సబ్జెక్ట్ ఇంకా రాలేదు. ఆఫ్టర్ నియర్లీ 18 ఇయర్స్ ఇన్ ఎక్సైల్ ఇన్ ద యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడి వరకు కూడా ఇది సబ్జెక్ట్ కాదు. మొదట వచ్చేదన్నీ కూడా సబ్జెక్ట్ కాదు. ఇది అటాచ్మెంట్, టైం ప్లస్ కండిషన్ మాత్రమే. సబ్జెక్ట్ అనేది కర్త. యునైటెడ్ కింగ్డమ్ లో దాదాపు 18 సంవత్సరాలు బహిష్కరణలో ఉన్న తర్వాత అనే మీనింగ్ వస్తుంది. ఇది సబ్జెక్ట్ కాదు, ఇది అటాచ్మెంట్. అటాచ్మెంట్ ముందు కూడా వస్తుంది. మనం ఇంతకు ముందు ఆర్డర్ చెప్పుకున్నాం. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్. కొన్నిసార్లు అటాచ్మెంట్ ముందు కూడా వస్తుంది. ముందు వచ్చిన ప్రతి వాక్యం కూడా సబ్జెక్ట్ కాదు. ఈ రూల్ ని మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేద్దాం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్ తారిక్ రెహమాన్. ఇందులో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తారిక్ రెహమాన్. ఇది మాత్రమే కోర్ సబ్జెక్ట్. ఇదంతా కూడా అదనపు ఐడెంటిటీ సమాచారం. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేటటువంటిది ఇది ఒక ఐడెంటిఫికేషన్. యాక్టింగ్ చైర్మన్ కూడా ఎక్స్ట్రా ఐడెంటిటీగానే చెప్పొచ్చు. దీన్ని గ్రామర్ లో ఏమంటారంటే నౌన్ ఫ్రేజ్ అంటారు. లాంగ్ సబ్జెక్ట్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్ అనేది నౌన్ ఫ్రేజ్, లాంగ్ సబ్జెక్ట్. ఇదంతా కూడా కేవలం ప్రధానమైన సబ్జెక్ట్ కి అదనపు సమాచారం. అచ్చంగా సబ్జెక్ట్ ఏంటంటే తారిక్ రెహమాన్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్. ఇక్కడ వెర్బ్ ని ఐడెంటిఫై చేద్దాం. విల్ రిటర్న్. ఇక్కడ రిటర్న్ అనేది వెర్బ్. విల్ రిటర్న్ ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. ఇక్కడ విల్ అనేది ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ అనేది యాక్షన్ వర్బ్. ఇది మూమెంట్ ని తెలియజేస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. రిటర్న్ అనేది ఆబ్జెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేస్తుందా, లేదా రిటర్న్ అనేది ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుందా అంటే హిట్ చేయదు. కాబట్టి మనం ఆబ్జెక్ట్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మూమెంట్ వర్బ్స్ డోంట్ హిట్ ఎనీవన్. కాబట్టి ఏ ఆబ్జెక్ట్ ఉండదు. మనం ఆబ్జెక్ట్ రావాలంటే సింపుల్ గా గతంలో చెప్పుకున్నాం. వెర్బ్ని వాట్ కానీ హూమ్ కానీ అని అడిగితే డైరెక్ట్ ఆన్సర్ వస్తే అప్పుడు అది ఆబ్జెక్ట్ అవుతుంది అని. ఇక్కడ ఆబ్జెక్ట్ రావడానికి క్వశ్చన్ ఏంటి? రిటర్న్ వాట్, రిటర్న్ హూమ్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగలేము. దీనికి సమాధానం రాదు. డైరెక్ట్ గా సమాధానం రాదు. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదు. ఇంపాసిబుల్ క్వశ్చన్ ఇది. నో డైరెక్ట్ ఆబ్జెక్ట్. వెర్బ్ యాక్షన్ వెర్బే కానీ ఆబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఒక్కొక్క అటాచ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఆఫ్టర్ నియర్లీ 18 ఇయర్స్ ఇన్ ఎక్సైల్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్. ఇది మొదటి అటాచ్మెంట్.
టైమ్ ప్లస్ కండిషన్. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఆఫ్టర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. అటాచ్మెంట్ లో నౌన్ ఫ్రేజెస్ ఉంటాయి, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ కూడా ఉంటాయి. యునైటెడ్ కింగ్డమ్ లో దాదాపు 18 ఏళ్ల తర్వాత అనేది అటాచ్మెంట్. రెండవ అటాచ్మెంట్ ఏంటంటే టు ఢాకా, ఢాకాకు. ఇది ఒక ప్లేస్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. టు అనేది ప్రిపోజిషన్. ఇది కూడా ఒక అటాచ్మెంట్. నంబర్ 2 టు ఢాకా. ఆ రెండు పదాలను చూస్తే అది ఫ్రేజ్గా చెప్పొచ్చు, దానిని అటాచ్మెంట్గా కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనం వెర్బ్ కోణంలో చూస్తే టు ఢాకా అనేది కాంప్లిమెంట్ కూడా అవుతుంది. రెహమాన్ విల్ రిటర్న్ టు ఢాకా. ఈ రిటర్న్ అనేది ఎక్కడికి చూపిస్తుంది? టు ఢాకా. ఆ వాక్యాన్ని పూర్తి చేస్తుంది కాబట్టి వెర్బ్ కోణంలో చూస్తే టు ఢాకా అనేది కాంప్లిమెంట్. కేవలం టు ఢాకా అనే రెండు పదాలను చూస్తే అది ఒక ఫ్రేజ్ అవుతుంది. ఈ ఫ్రేజ్ని అటాచ్మెంట్గా కూడా చెప్పొచ్చు. ఇలాంటి మైనర్ అబ్జర్వేషన్ చాలా డీటెయిల్గా నోట్ చేసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించిన ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అటాచ్మెంట్ 3 ఏంటంటే ఆన్ థర్స్డే. మూడవ అటాచ్మెంట్. ఇది టైం. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇది కూడా. ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. ఆన్ థర్స్డే. చాలా అంటే చాలా మంది సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ తర్వాత వచ్చే అటాచ్మెంట్స్ తోనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎంత చదివినప్పటికీ మనకు అర్థం కాదు. సబ్జెక్ట్ వెర్బ్ అర్థం చేసుకొని మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తుంటాం. అవి ఏంటో కూడా మనకు అర్థం కాదు. ఇక్కడ ఆన్ థర్స్డే అనేది టైం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది మూడవ అటాచ్మెంట్. ఇక్కడ నెక్స్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఫార్మల్లీ మార్కింగ్ ది అఫీషియల్ లాంచ్ ఆఫ్ ద పార్టీస్ క్యాంపెయిన్ ఫర్ ద February 12 జనరల్ ఎలక్షన్. ఇది కొత్త వాక్యమా అంటే కొత్త వాక్యం కాదు. ఇది నాన్ ఫైనైట్ వర్బ్ ఫ్రేజ్. ఇంగ్ ఫామ్ వస్తుంది. నాన్ ఫైనైట్. నేను నిన్నటి వీడియోలో చెప్పాను, వాక్యంలో ముఖ్యమైన వర్బ్ని ఏమంటారంటే బాస్ వర్బ్ అంటాము. దీనినే ఫైనైట్ వర్బ్ అని కూడా అంటాము. బాస్ వర్బ్ అనేది కేవలం ఒకటే ఉంటుంది, దాన్నే ఫైనైట్ వర్బ్ అంటాము. మిగిలిన వర్బ్స్ ని ఏమంటామని చెప్పుకున్నాం నిన్న? హెల్పర్స్ అని చెప్పుకున్నాం. వీటినే నాన్ ఫైనైట్ వర్బ్ అని కూడా చెప్పుకున్నాం. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇలాంటివి మీరు 100% నోట్ చేసుకోవాలి. ఇక్కడ నాన్ ఫైనైట్ వెర్బ్ ఫ్రేజ్ ఇన్ఫామ్ ఉంది. ఇది క్లాస్. ఫార్మల్లీ మార్కింగ్ మెయిన్ యాక్షన్ కి ఎక్స్ట్రా అర్థాన్ని జోడిస్తుంది. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏది? రిటర్న్. మార్కింగ్ అంటే ఫార్మ్ ఆఫ్ మార్క్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, తారిక్ రెహమాన్ అనేటటువంటిది సబ్జెక్ట్. పార్టీ February 12న సాధారణ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు అవుతుంది. ది అఫీషియల్ లాంచ్ అనేది నౌన్ ఫ్రేజ్. ఆఫ్ ద పార్టీస్ క్యాంపెయిన్ అనేటటువంటిది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫర్ ద February 12 జనరల్ ఎలక్షన్ అనేది పర్పస్ అటాచ్మెంట్. మొత్తంగా యునైటెడ్ కింగ్డమ్ లో దాదాపు 18 ఏళ్ల బహిష్కరణ తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ గురువారం ఢాకాకు తిరిగి రానున్నారు. ఇది పార్టీ February 12 సాధారణ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించినట్లు అవుతుంది. ఫార్మల్లీ మార్కింగ్ ది అఫీషియల్ లాంచ్ ఆఫ్ ద పార్టీస్ క్యాంపెయిన్ ఫర్ ద February 12 జనరల్ ఎలక్షన్ అనేది ఇక్కడ 4వ అటాచ్మెంట్. మొత్తంగా 4 అటాచ్మెంట్లు ఉన్నాయి. ఆఫ్టర్ నియర్లీ 18 years ఇన్ ఎగ్జైల్ ఇన్ ది యునైటెడ్ కింగ్డమ్ అనేది ఒక అటాచ్మెంట్. టు ఢాకా అనేది 2వ అటాచ్మెంట్. ఆన్ థర్స్డే అనేది 3వ అటాచ్మెంట్. మిగిలిందంతా కూడా 4వ అటాచ్మెంట్. ఇందులో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అవి నౌన్ ఫ్రేజెస్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏమైనా కావచ్చు. ఇవన్నీ కలిపితే అటాచ్మెంట్స్ అవుతుంటాయి. ఈ అటాచ్మెంట్స్ అనేవే ఈ వాక్యానికి అలంకరణ అవుతాయి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ యాక్టింగ్ చైర్మన్
తారిక్ రెహమాన్ విల్ రిటర్న్ అనేది మాత్రమే ఉంటే వాక్యంలో కేవలం సబ్జెక్ట్ అలాగే వెర్బ్ ఉంటే మిగిలినదంతా కూడా అటాచ్మెంట్స్, ఆ వాక్యానికి బ్యూటీ ఉండదు. ఇదంతా ఉంటేనే మనకు వాక్యంగా ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ వాక్యంలో ఈ 4 కూడా ముఖ్యమే. సందర్భాన్ని బట్టి ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్ వస్తుంటాయి, అటాచ్మెంట్స్ కూడా అలానే వస్తుంటాయి. కాబట్టి మీరు ప్రతిరోజు ప్రతి పార్ట్ని మిస్ కాకుండా చూస్తూ ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని నోట్ చేసుకుంటూ మీరు డౌట్స్ అడుగుతూ ఎప్పటికప్పుడు మీరు నాకు టచ్లో కనుక ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.